అంటే ఆయన మొత్తం మొన్న ప్రభాకర్ గారు అన్నది రాజకీయ అంటే అంటున్నారు. ఇప్పుడే నా గురించి మాట్లాడినట్టు. అవును, అదే కేటీఆర్ కొడుకు ఎంత అహంకారం ఉందో పొన్న ప్రభాకర్ ఎంత అహంకారం ఉంటుంది. అంటే గెలగద్దు నేనంటే గౌరవం ఇచ్చిన ఇంతమంది ప్రెస్ వాళ్ళు ఆడితే కూడా అన్న మనోడే కొత్తగా మంత్రి అయ్యాడు అనవసరంగా విమర్శలు చేయని చెప్పి 2-3 సార్లు పొన్నం ప్రభాకర్ గారు నన్ను తిట్టినా కూడా చిల్లర నా మీద మాట్లాడినా కూడా సంస్కారంగానే వ్యవహరించింది. కానీ ఆయన మితిమీరిపోతున్నది. బీజేపీ బీఆర్ఎస్ నువ్వేం చెప్పరాదు. కేసీఆర్ కొడుకునేవానంటే పొన్నమర కోపం వస్తుంది. మీకు అసలు వచ్చింది అది. కేసీఆర్ కొడుకుని తిట్టిన కోపం వస్తుంది. ఈయన కరీంనగర్లో పోటీ చేయకుండా ఎవరితో కాంప్రమైజ్ అయ్యాడు? ఉస్మాబాద్కు ఎందుకోసం పోయాడు? బండి సంజయ్ అంటే బండి సంజయ్ అంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏది మాట్లాడితే కానీ పొన్న ప్రభాకర్ మాట్లాడతాడు. టీఆర్ఎస్ వాళ్ళు ఏది విమర్శిస్తున్నాను సేమ్ పొన్నం ప్రభాకర్ గదే విమర్శిస్తాడు. ఇక వేరే విమర్శాడు. ఇక ఎవరితో కాంప్రమైజ్ మొత్తం ప్రజలకు తెలుసు. కాబట్టి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ నాయకులు కేసీఆర్ కొడుకు వల్ల ఎట్లా బీఆర్ఎస్ పార్టీ నాశనమైందో పొన్నం ప్రభాకర్ లాంటి వ్యక్తుల వల్ల మీ పార్టీ నాశనమవుతుంది. కంట్రోల్లో పెట్టుకోవాలి. విమర్శించినప్పుడు ఏది పడుతుంది సంచలనాల కోసం మాట్లాడు, టీవీలో బ్రేకింగ్ల కోసం తిట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ప్రజలు హర్షించారు. నేను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నా, కలిసి వద్దామని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలో అంటుంటే మీరు బీఆర్ఎస్ పార్టీలో విమర్శక మమ్మల్ని తిడితే ఏమొస్తుంది? మీకు మిమ్మల్ని తిట్టామా? ఏమన్నా తిట్టామని చెప్పేవాడినా మీరు? ఇప్పుడు ఏ ఏరియా నుంచి ఎంపిక పోటీ కాబట్టి విమర్శలు చేసేటప్పుడు పొలైట్గా ఉండాలి. ఏది పడుతుంది మాట్లాడితే దాన్ని ప్రజలు హర్షించారు. దాన్ని